పైకి ఆర్డినరీగా కనిపిస్తుంటారు కానీ లోపల మాత్రం ఎన్టీఆర్ ఎక్స్ట్రాడినరీ. ఆయన ప్లానింగ్ మామూలుగా ఉండదు. టాలీవుడ్ లో మరే హీరోకు సాధ్యం కాని రేంజ్ లో తారక్ ప్లానింగ్ ఉంది ఇప్పుడు. అది గాని వర్కౌట్ అయిందా దెబ్బకు ప్రభాస్ కంటే పైకెక్కి కూర్చుంటారు ఎన్టీఆర్. మరి ఆ రేంజ్ లో తారక్ ఏం ప్లాన్ చేస్తున్నారు, ఇందుకీ ఆయన ఏం చేస్తున్నారో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం పదండి. దేవర విజయంతో ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ మామూలుగా పెరగలేదు. హిట్ కొట్టడం తారక్కి కొత్తేమీ కాకపోవచ్చు, కానీ రాజమౌళి సినిమా తర్వాత హిట్ కొట్టడం అనేది మామూలు కిక్కివ్వదు. దేవరతో జరిగిందదే. ఈ జోష్లో ఉంటూనే ఫ్యూచర్ ప్లానింగ్ని నెక్స్ట్ లెవెల్లో సిద్ధం చేస్తున్నారు ఎన్టీఆర్. అందులో భాగంగానే అన్ని భాషల దర్శకులను అసెంబుల్ చేస్తున్నారు. RRRతో పాన్ ఇండియన్ హీరో అయ్యాక అన్ని భాషల దర్శకుల్ని కవర్ చేస్తున్నారు తారక్. కొరటాల శివతో దేవర చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీతో వార్ 2 చేస్తున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ సినిమాతోనే నేరుగా నార్త్ ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. దీని తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా లైన్లో ఉన్నారు. తమిళం నుంచి నెల్సన్, అట్లీ, వెట్రిమారన్ లాంటి దర్శకులతో ఎప్పటినుంచో తారక్ చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జైలర్ 2 పనుల్లో ఉన్నారు నెల్సన్. ఈలోపు వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు జూనియర్. అన్నీ కుదిరితే 2026లో తమిళ దర్శకుడితో కూడా ఎన్టీఆర్ కాంబో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి భాషతో పని లేకుండా దర్శకులందర్నీ ఒకే లైన్లోకి తీసుకొస్తున్నారు తారక్.